అన్నదాతల ఆందోళన ఢిల్లీ సరిహద్దుల్లో మళ్లీ కొనసాగుతోంది. పంటకు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కొనసాగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో నేడు చలో ఢిల్లీ నిరసన కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని రైతులు ప్రకటించారు. దీంతో దేశ రాజధానిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. రైతుల ప్రకటనతో ఢిల్లీలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఢిల్లీ సరిహద్దుల్లో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. రైతులు రాకుండా రోడ్లపై ముళ్ల కంచెలు, బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ఢిల్లీకి వచ్చే వారిని బార్డర్ల వద్ద క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు పోలీసులు. మరోవైపు రైతులు పంజాబ్, హర్యానా రాష్ట్రాల సరిహద్దు ప్రదేశం అయిన శంభూ వద్ద అధిక సంఖ్యలో వేచి ఉన్నారు. దాదాపు 14,000 మంది రైతులు 1,200 ట్రాక్టర్లతో సిద్ధంగా ఉన్నారు. కనీస మద్దతు ధరపై చట్టం తీసుకొచ్చేందుకు కేంద్రం ఒకరోజు పార్లమెంట్ను సమావేశపరచాలని రైతు నాయకుడు శర్వాన్ సింగ్ పంథేర్ కోరారు. తమ మార్చిని అడ్డుకునేందుకు హర్యానాలోని సరిహద్దు గ్రామాల్లో పారామిలిటరీ బలగాల్ని ఉంచారని ఆరోపించారు. నిరవధిక ధర్నాలు చేసేందుకు రైతులు సిద్ధమయ్యారు. एक एक मांग के ऊपर चर्चा हो चुकी है. अब तो निर्णय लेने का समय है. अगर केंद्र सरकार का हेड ऑफ स्टेट आगे आए और वो कहे कि हम एमएसपी गारंटी कानून बनाने के लिए तैयार हैं, आगे इससे आगे बढ़ा जा सकता है और स्थिति को शांत किया जा सकता है. जो हमें नजर आ रहा है, एक एक माँ का एक एक बेटा है. हम अपनी ओर से बिल्कुल पीसफुली रहेंगे, पर जो हमने देखा कि केंद्र अर्धसैनिक फोर्सों के द्वारा किसान और मजदूर की आज खून की होली खेलेगा. हम कहते हैं आपका दायित्व बनता है. हमने भी प्रधानमंत्री बनाने के लिए वोट डाली होगी, दी होगी. ये देश सभी का है, प्रधानमंत्री सभी के हैं. उनको आगे आके परिस्थितियों को संभालना चाहिए और हमारी मांगे मान लेनी चाहिए. किसान देश का किसान है. देश के किसान ने देश को सेल्फ डिपेंड किया है, दिन रात मेहनतें की हैं. 7 लाख के करीब आज तक किसान सुसाइड कर चुका है. लेकिन ऐसे हालात में भी अगर सरकार किसान से बात करने की बजाय ऐसा प्रबंध करे कि किसानों को रोकने के लिए इतने बड़े बैरिकेड्स लगाएं, तो ये उचित बात नहीं होती. हमारा निवेदन है कि हम शांतिपूर्वक ढंग से दिल्ली जाना चाह रहे हैं. सरकार कृपया हमें खुद ब खुद अपने वो बैरिकेड्स हटाते हुए दिल्ली जाने की अनुमति दे, वहाँ दिल्ली बैठने की व्यवस्था बना दे. हमें कोई दिक्कत नहीं है. డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, రైతుల ఆందోళనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? యశోద, ఈరోజు ఉదయం 11 గంటల వరకు కేంద్ర ప్రభుత్వానికి రైతులు ఒక డెడ్ లైన్ అయితే విధించారు. ఏవైతే 4 రౌండ్ల చర్చల్లో కేంద్ర ప్రభుత్వం ముందు రైతు సంఘాలు పెట్టినటువంటి డిమాండ్ 21 డిమాండ్లు ఉన్నాయి. దాంట్లో మేజర్గా ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించడం, దేశవ్యాప్తంగా రుణమాఫీ, అలాగే విద్యుత్ సవరణ చట్టంలో మార్పులు కావచ్చు, ఇట్లా కొన్ని డిమాండ్స్ ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఉన్నాయి. వాటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ముందు డెడ్ లైన్ అయితే పెట్టారు. ఆ డెడ్ లైన్ దాటిపోవడంతో చలో ఢిల్లీ కొనసాగుతుందంటూ కూడా రైతులు ప్రకటించారు. ఆ తర్వాత ముఖ్యంగా శంభూ బార్డర్లో 9 రోజుల నుంచి కూడా ఇవాళకి 9వ రోజు చేరుకుంది. రైతులు పంజాబ్ నుంచి వేలాదిగా వచ్చి శంభూ బార్డర్ దగ్గర వారిని అడ్డుకోవడంతో అక్కడే ఉన్నారు. 9 రోజులుగా కూడా వారిపైన ఏదో ఒక సమయంలో టియర్ గ్యాస్ ప్రయోగం కావచ్చు, లేకపోతే వారిపైన దాడులు అయితే జరుగుతూనే ఉన్నాయి. దానికి సంబంధించి ఇప్పుడు కూడా చలో ఢిల్లీ కార్యక్రమం కొనసాగుతుందంటూ ప్రకటించిన తర్వాత మరొకసారి రైతులపైన టియర్ గ్యాస్ ప్రయోగం అయితే జరిగింది. చెల్లాచెదురు చేసేందుకు పోలీసులు అయితే వారి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వాటికి కౌంటర్గా ఇటు రైతులు కూడా కొన్ని బ్యారిగేట్లను ధ్వంసం చేసేందుకు అవసరమైనటువంటి హైడ్రాలిక్ మిషన్స్ కావచ్చు, లేకపోతే జేసీబీలు ఇట్లాంటివన్నీ వారు కూడా సమకూర్చుకుంటున్నారు. అలాగే టియర్ గ్యాస్ వారిపైన ప్రయోగం చేసిన ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అవసరమైనటువంటి జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. ముఖ్యంగా మాస్కులు కావచ్చు, లేకపోతే గ్లౌజులు, ఇలాంటివన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి రైతులందరికీ రైతు సంఘాలకు సంబంధించిన నాయకులు వారికి ఇస్తూ ఉన్నారు. ఒకవేళ పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగం చేసినా
వాటి నుంచి తప్పించుకునేలాగా కొన్ని ఏర్పాట్లు అయితే వారు సిద్ధం చేసుకున్నారు. కానీ శంభు బార్డర్ దగ్గరే ప్రస్తుతానికైతే వేలాదిగా వచ్చినటువంటి రైతులు, ముఖ్యంగా పంజాబ్ నుంచి హర్యానా నుంచి 2 రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో రైతులు అయితే శంభు బార్డర్కి చేరుకుంటున్నారు. వారిని 2-3 రోజుల నుంచే, ఎందుకంటే ఈరోజు డెడ్ లైన్ ఉంది, ఆ తర్వాత చెలో ఢిల్లీ ఉంటుందనే సమాచారంతో ముందస్తుగానే చాలామంది రైతుల్ని అటు శంభు బార్డర్కి చేరుకోకుండానే అడ్డుకుంటూ ఉన్నారు. హర్యానాలో ముఖ్యంగా 7 జిల్లాల్లో ఇప్పటికే ఇంటర్నెట్ సేవలను అనేది కూడా నిలిపివేశారు. ఒక 177 అకౌంట్స్, సోషల్ మీడియాకు సంబంధించిన అకౌంట్స్ పనిచేయకుండా వాటిని కూడా ఫ్రీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఓవరాల్గా బల్క్ SMS సేవలు ఇలాంటివన్నీ అన్నిటిని కూడా నిలిపివేశారు. ప్రస్తుతానికైతే పోలీసులకు ఇటు సరిహద్దు దాటుకొని, శంభు సరిహద్దు దాటుకొని ఢిల్లీలోకి ఎంటర్ అయ్యేందుకు రైతులు ప్రయత్నిస్తుంటే వారిని అడ్డుకునేందుకు సుమారు 5,000 మంది పోలీసుల్ని డిప్లాయ్ చేసి రైతులు ఎవరు కూడా ఢిల్లీకి చేరుకోకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం ఇటు హర్యానా ప్రభుత్వం అలాగే ఢిల్లీకి సంబంధించిన పోలీసులు అనేక కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు అయితే చేశారు. సుమారు ఒక శంభు బార్డర్ నుంచి వచ్చేటువంటి ఏరియాస్ కావచ్చు, వీటన్నింటి కాడ కూడా ఒక సుమారు 40 లేయర్ల బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. ఒక దగ్గర మిస్ అయినా ఇంకో దగ్గర వారిని అడ్డుకునేలాగా ఏర్పాట్లు అయితే చేశారు. దానిపైనే రైతులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లో బార్డర్ సరిహద్దుల్లో ఎలాంటి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఉంటాయో దేశ రాజధాని ఢిల్లీకి రావాలంటే ఇప్పుడు రైతుల్ని అడ్డుకుంటున్నారు. కాశ్మీర్లో తీవ్రవాదుల్ని చూసినట్టుగా ఇక్కడ రైతుల్ని అలా ట్రీట్ చేస్తున్నారు అనేటువంటి కామెంట్స్ అయితే వస్తున్నాయి. ఇప్పటికే 4 దఫాలుగా చర్చలు జరిపినా ఆ చర్చలు ఏవి కూడా కొలిక్కి రాలేదు. ఆ చర్చల ప్రక్రియ పట్ల కూడా రైతు సంఘాలకు సంబంధించిన నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు చర్చల సందర్భంగా రైతు నాయకులతో కేంద్ర మంత్రులు మాట్లాడేది ఒకటి, బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్లలో బ్రీఫింగ్ ఇచ్చేటువంటి సమయంలో చెప్తున్నది ఒకటి, ఒక విధంగా ఉంది. మాతో చర్చించిన ఏ అంశాలు కూడా ప్రెస్ బ్రీఫుల్లో చేయట్లేదు అనేటువంటి అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. MSPకి సంబంధించి కేవలం పప్పు దినుసులు, మేజ్కు సంబంధించినటువంటి పత్తి, వీటికి మాత్రమే ఒక 5 ఏళ్ల పాటు కనీస మద్దతు ధర కల్పిస్తామంటూ మొన్న ఒక ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం చేసింది. దాని నుంచి కూడా రైతులు సంతృప్తిగా లేరు. దాంట్లో ఆయిల్ సీడ్స్ కావచ్చు, లేకపోతే ఇతర అంశాలకు సంబంధించి కూడా యాడ్ చేయాలి. 23 పంటలు వారు సూచిస్తూ ఉన్నారు. ఆ 23 పంటలకు కూడా MSP అమలు చేయాలి. స్వామినాథన్ కమిటీ సిఫారసును ఇంప్లిమెంట్ చేస్తేనే రైతులకు న్యాయం జరుగుతుంది. గతంలో ఇచ్చినటువంటి నల్ల చట్టాల రద్దు సందర్భంగా రైతు సంఘాలకు ఇచ్చినటువంటి హామీల అమలు ఎక్కడి దాకా వచ్చింది అనే దానిపైన కూడా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైనటువంటి సమాధానం రావట్లేదు అనేటువంటి అసంతృప్తిని అయితే రైతు సంఘాల నాయకులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే వారిని అడ్డుకునేటువంటి ప్రయత్నంలో టియర్ గ్యాస్ ప్రయోగం కావచ్చు, వీటన్నింటిపైన ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడం, వీటన్నింటిపైన కూడా అసంతృప్తిగా ఉన్నారు. చర్చలకు ఓవైపు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాము అంటూనే మరోవైపు రైతుల్ని అడ్డుకునే ప్రయత్నాలపైన మాత్రం వారైతే ఆగ్రహంగా ఉన్నారు. అలాగే రైతు సంఘాలకు సంబంధించి మరొకసారి 5వ రౌండ్ చర్చలకు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. కొద్దిసేపటి క్రితమే అర్జున్ ముండా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఈ మేరకు స్పష్టం చేశారు. మరొకసారి మేము రైతులతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాము, రైతులు లేవనెత్తుతున్నటువంటి అంశాలపైన వారితో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఒక ప్రతిపాదన అయితే పంపించారు. దానిపైన రైతుల నుంచి ఇంకా వారికి సంబంధించి ఎలాంటి చర్చలకు వస్తారా, లేకపోతే చర్చల వల్ల ఎలాంటి ఉపయోగం ఉండట్లేదు అనేటువంటి దాంతో రాకుండా ఉంటారనే దానిపైన క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఒకవైపు రైతులు చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్తున్నప్పటికీ కన్స్ట్రక్టివ్గా వాటికి సంబంధించిన చర్చలు జరపట్లేదు. కేంద్ర ప్రభుత్వం ఏదైనా కూడా నాంచివేత ధోరణితో వాటికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని కూడా చూస్తున్నారు. ఏవైతే ముఖ్యమైనటువంటి డిమాండ్స్ ఉన్నాయో వాటిపైన కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైనటువంటి ప్రకటన రావట్లేదు. కేవలం కంటితుడుపు చర్యలుగా మాత్రమే కొన్ని అంశాలపైన వారు చెప్తా ఉన్నారు తప్ప రైతులకు మేలు జరిగే విధంగా వారు చెప్తున్నటువంటి ప్రతిపాదనలు ఏవి కూడా తమకు ఆమోదయోగ్యంగా లేవు అనేటువంటి కామెంట్స్ చేస్తున్నారు. ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో ఎన్డీఏకి సంబంధించిన ఎంపీల ఇండ్ల ముట్టడి కార్యక్రమాలు కావచ్చు, దేశవ్యాప్త నిరసనలకు కూడా పిలుపునిచ్చారు. ఇప్పటికే పంజాబ్, హర్యానాతో పాటు మరొక 4 రాష్ట్రాలకు సంబంధించిన రైతు సంఘాల నాయకులు కూడా ఈ ఉద్యమంలో భాగమయ్యేందుకు వారు కూడా రెడీ అవుతూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చేంత వరకు, అంటే ముఖ్యంగా 21 డిమాండ్స్ ఉన్నాయి. ఆ 21 డిమాండ్స్కి సంబంధించి స్పష్టమైనటువంటి ప్రకటన వచ్చేంత వరకు కూడా తమ పోరాటం కొనసాగుతుందని రైతులు చెప్తా ఉన్నారు. మరోవైపు ఢిల్లీ పోలీసులు కావచ్చు, హర్యానాకు సంబంధించిన పోలీసులు కావచ్చు ఇప్పటికే 144 సెక్షన్ విధించారు. ఢిల్లీకి ఎంటర్ అయ్యేటువంటి చెక్ పాయింట్స్, ముఖ్యంగా ఏవైతే సరిహద్దు ప్రాంతాలు ఉన్నాయో, సింగు కావచ్చు, గాజీపూర్ కావచ్చు, టిక్రీ కావచ్చు, శంభు బార్డర్స్, ఇట్లా 4
ఏదైతే బార్డర్స్ కు సంబంధించి అక్కడ వందలాదిగా పోలీసులను డిప్లాయ్ చేశారు. వారికి సంబంధించి బ్యారిగేట్లను ఏర్పాటు చేసి రైతులను అడ్డుకునేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. దాంతో సిటీలో ఎక్కువ మొత్తంలో ట్రాఫిక్ అంటే సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి ట్రాఫిక్ సమస్యలతోటి వాహనదారులు అయితే ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఓకే మదార్.